హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ నర్మదా. మనం లాస్ట్ వీడియోలో వ్యారిగేటెడ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ గురించి తెలుసుకున్నాం కదా. అలాగే ఈ వీడియోలో మనం ఎక్స్పెరిమెంట్ టు ప్రూవ్ దట్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ నెసరీ ఫర్ ఫోటోసింథసిస్కి కంపల్సరీ కార్బన్ డైఆక్సైడ్ అవసరమని ప్రూవ్ చేసే ఎక్స్పెరిమెంట్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ మనం చూసినట్లయితే సెలెక్ట్ 2 హెల్దీ పాటెడ్ ప్లాంట్స్ ఆఫ్ సిమిలర్ సైజ్. ఫస్ట్ మనల్ని ఏం చేయమంటున్నాడు, హెల్దీ పాటెడ్ ప్లాంట్స్ని తీసుకోమన్నాడు. నెక్స్ట్ ప్లేస్ బోత్ ప్లాంట్స్ ఇన్ డార్క్ రూమ్ ఫర్ 3 days. ఆ 2 ప్లాంట్స్ని మనల్ని డార్క్ రూమ్లో 3 days ఉంచాలి అని చెప్తున్నారనమాట. ఎందుకు డార్క్ రూమ్లో ఈ 2 ప్లాంట్స్ని డార్క్ రూమ్లో 3 days ఉంచడం అని చూసినట్లయితే మనకి ఈ డార్క్ రూమ్లో ఉంచడం వల్ల వీటిలో ప్లాంట్స్లో ఉన్న స్టార్చ్ అనేది యూజ్ అయిపోవడం జరుగుతుందనమాట. అందువల్ల మనం ఈ ప్లాంట్స్ని 3 days డార్క్ రూమ్లో ఉంచామన్నమాట. నెక్స్ట్ టు వన్ ప్లాంట్ ప్లేస్ ఏ వాచ్ గ్లాస్ కంటైనింగ్ పొటాషియం హైడ్రాక్సైడ్ టు అబ్జర్వ్ కార్బన్ డైఆక్సైడ్. నెక్స్ట్ 1 ప్లాంట్ దగ్గర మనం వాచ్ గ్లాస్లో ఏం పెట్టాలన్నాడు, పొటాషియం హైడ్రాక్సైడ్ మనం వాచ్ గ్లాస్లో ఒక ప్లాంట్ దగ్గర మనం ఉంచినట్లయితే టు అబ్జర్వ్ కార్బన్ డైఆక్సైడ్, ఈ పొటాషియం హైడ్రాక్సైడ్ అనేది ఏం చేస్తుందంటే కార్బన్ డైఆక్సైడ్ని అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే 2 పాటెడ్ ప్లాంట్స్ని తీసుకున్నాం. ఈ పాటెడ్ ప్లాంట్స్లో 1 ప్లాంట్కి మనం వాచ్ గ్లాస్లో పొటాషియం హైడ్రాక్సైడ్ అనేది ఉంచామన్నమాట. ఈ పొటాషియం హైడ్రాక్సైడ్ ఉంచడం వల్ల ఇక్కడున్న కార్బన్ డైఆక్సైడ్ అనేది ఈ పొటాషియం హైడ్రాక్సైడ్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. నెక్స్ట్ కవర్ బోత్ ప్లాంట్స్ విత్ సపరేట్ బెల్ జార్స్ అండ్ యూజ్ వ్యాజ్లిన్ టు సీల్ ద బాటమ్ టు ఎన్జూర్ అండ్ ఎయిట్ టైర్ సెటప్. నెక్స్ట్ 2 ప్లాంట్స్ని సపరేట్ బెల్ జార్స్తో సపరేట్ చేయమంటున్నాడు అనమాట. 2 ప్లాంట్స్ని సపరేట్ బెల్ జార్స్తో ఉంచమన్నాడు. నెక్స్ట్ యూజ్ వ్యాజ్లిన్ టు సీల్ ద బాటమ్ టు ఎన్సూర్ అండ్ ఎయిటర్ సెటప్. ఈ బెల్ జార్స్ని దేంతో వ్యాజ్లిన్తో సీల్ చేసి బయట ఎయిర్ అనేది లోపలికి రాకుండా, లోపల ఎయిర్ అనేది బయటికి రాకుండా ఎయిర్ టైట్ అనేది చేయమని చెప్తున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే నెక్స్ట్ ఎక్స్పోజ్ బోత్ ప్లాంట్స్. ఇక్కడ 2 ప్లాంట్స్ని మనం ఎక్స్పోజ్ చేస్తున్నాం. దేనికి? సన్లైట్కి 2 hours ఎక్స్పోజ్ చేయమని అంటున్నారు. ఆ 2 ప్లాంట్స్ని ఏం చేస్తున్నప్పుడు నెక్స్ట్ సన్లైట్కి ఎక్స్పోజ్ చేస్తున్నాం. ఎంతసేపు అని చూసినట్లయితే 2 hours. నెక్స్ట్ ప్లక్ ఏ లీఫ్ ఫ్రమ్ ఈచ్ ప్లాంట్. ఇక్కడ మనం ఆ 2 ప్లాంట్స్ నుంచి ఒక్కొక్క లీఫ్ని తీసుకున్నాం. ప్లక్ ఏ లీఫ్ ఫ్రమ్ ఈచ్ ప్లాంట్ అండ్ పర్ఫార్మ్ ఏ స్టార్చ్ టెస్ట్ యాజ్ డిస్క్రైబ్డ్ ప్రీవియస్లీ. ఇక్కడ లీఫ్ తీసుకుని ఈచ్ ప్లాంట్ నుంచి, అంటే 2 ప్లాంట్ల నుంచి మనం ఇక్కడ లీఫ్ అనేది తీసుకొని దానికి ఏం చేయమంటున్నాడు, స్టార్చ్ టెస్ట్ అనేది చేయమంటున్నాడు. యాజ్ డిస్క్రైబ్డ్ ప్రీవియస్లీ. లాస్ట్ ఎక్స్పెరిమెంట్లో మనం ఎలాగైతే స్టార్చ్ టెస్ట్ అనేది చేసామో అలాగే దీనిలో కూడా స్టార్చ్ టెస్ట్ అనేది చేయమని చెప్తున్నారు. కంపేర్ ద ప్రెజెన్స్ అండ్ అమౌంట్ ఆఫ్ స్టార్చ్ ఇన్ బోత్ లీవ్స్. మనం చూసినట్లయితే ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ ద ప్రెజెన్స్ అండ్ అమౌంట్ ఆఫ్ స్టార్చ్ ఇన్ బోత్ లీవ్స్. 2 లీవ్స్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే స్టార్చ్ అనేది ఈ దేనిలో ఎలా ఉంది అనేది 2 లీవ్స్లోని మనం అబ్జర్వ్ చేయాలన్నమాట. ద ప్లాంట్ కెప్ట్ విత్ పొటాషియం హైడ్రాక్సైడ్ యాజ్ లెస్ స్టార్చ్ యాజ్ కంపేర్ టు ప్లాంట్ వితౌట్ పొటాషియం హైడ్రాక్సైడ్. ఇక్కడ మనం చూసినట్లయితే ఎందులో స్టార్చ్ అనేది తక్కువగా ఉంది అని చూసినట్లయితే ఎందులో తక్కువగా ఉంటుంది మనకి? ఇక్కడ చూసినట్లయితే ఎందులో తక్కువగా ఉంటుంది అంటే ఏలో మనకి తక్కువగా ఉంటుంది. ఎందువల్ల? ఇక్కడ మనం వాచ్ గ్లాస్లో పొటాషియం హైడ్రాక్సైడ్ అనేది వేసి పెట్టాం. ఈ పొటాషియం హైడ్రాక్సైడ్ పెట్టడం వల్ల ఇక్కడ ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని ఈ పొటాషియం హైడ్రాక్సైడ్ అనేది అబ్జర్వ్ చేసేసుకుంది. సో మనకి ఇక్కడ ఏలో కన్నా బీలోనే మనకి స్టార్చ్ అనేది ఎక్కువగా తయారవడం చూడవచ్చు. నెక్స్ట్ ఇక్కడ బీలో కన్నా స్టార్చ్ అనేది బాగా తక్కువగా ఏలో అనేది ఉండడం మనం చూడవచ్చు అనమాట.
సో దీన్ని బట్టి మనకి ఏలో పాటెడ్ ప్లాంట్ ఏలో మనకి పొటాషియం హైడ్రాక్సైడ్ అనేది ఉండడం వల్ల అక్కడ స్టార్చ్ అనేది చాలా తక్కువ తయారవడం మనం చూడొచ్చు. దిస్ షోస్ దట్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ నెసరీ ఫర్ ఫోటోసింథసిస్. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, ఫోటోసింథసిస్ ప్రాసెస్కి కార్బన్ డైఆక్సైడ్ అనేది అవసరమని మనం చెప్పొచ్చు. కాంక్లూషన్ చూసినట్లయితే కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసింథసిస్కి కంపల్సరీ కార్బన్ డైఆక్సైడ్ అనేది అవసరమని చెప్పవచ్చు. మనం లాస్ట్ వీడియోని చెప్పుకున్నాం, ఫోటోసింథసిస్ కంపల్సరీ కార్బన్ డైఆక్సైడ్ అవసరం అనుకున్నాం, అలాగే వాటర్ అవసరం అని చెప్పుకున్నాం, అలాగే క్లోరోఫిల్ అండ్ సన్లైట్ అనేది అవసరమని లాస్ట్ వీడియోలో మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. ఈ 2 యాక్టివిటీస్ చూసాం కదా, వ్యారిగేటెడ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ చూసాం, అలాగే కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసింథసిస్. ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్స్ అని చెప్పచ్చు, అలాగే యాక్టివిటీస్. ఈ 2 మనకి ఎగ్జామ్లో కంపల్సరీ ఏదో ఒకటి అడిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ.